విమానం టేకాఫ్ అవుతుంది, దయచేసి సీట్ బెల్టులు ధరించండి అని అనౌన్స్మెంట్ వచ్చింది. అంతలోనే ఏమైందో వారికి తెలియదు. కళ్ళు మూసి తెరిచేలోగా విమానంలో ఉన్న 240 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వారిని విమానం రూపంలో మృత్యువు వెంటాడింది. వారి కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని, విషాదాన్ని నింపింది. ఎవరూ ఊహించలేని ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటిగా నిలిచిపోయింది. దీంతో దేశంలోనే పెను విషాదం చోటు చేసుకున్నట్లయింది. అసలు అక్కడ ఏం జరిగింది? భారత విమానయాన చరిత్రలో గురువారం ఒక మరుపురాని విషాదకర దుర్ఘటన జరిగింది. ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన A1171 బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం మధ్యాహ్నం 1:38 లండన్లోని గ్యాట్విక్ టేకాఫ్ అయింది. అయితే విమానం గాల్లోకి ఎగిరిన కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ఒక్కసారిగా కుప్పకొలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్, కో-పైలట్, సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. వీరిలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్ జాతీయులు, 1 కెనడియన్ జాతీయుడు ఉన్నారని ఎయిర్ ఇండియా తెలిపింది. బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు వీలుగా హాట్లైన్ను ఎయిర్ ఇండియా ఏర్పాటు చేసింది. అయితే మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం రూపానీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రమాద సమాచారం అందుకున్న విమానాశ్రయ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. 10ల సంఖ్యలో అంబులెన్సులను అందుబాటులో ఉంచి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా సంఘటన జరిగిన పరిసరాలను అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఎయిర్ ఇండియా విమానం కూలిన భవనంలో ఓ మెడికల్ కళాశాల హాస్టల్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో అందులో ఉన్న కొందరు మెడికో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇది మరింత హృదయ విదారక ఘటనగా చెప్పవచ్చు. భోజన సమయం కావడంతో మెడికో విద్యార్థులు చాలామంది హాస్టల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం రెక్కమాగాని నగర్ సమీపంలోని అపార్ట్మెంట్లో డాక్టర్ల హాస్టల్ భవనంలోని 3, 4 మరియు 5వ అంతస్తులను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో భారీగా మంటలు చెలరేగాయి. 50 మందికి పైగా ఉంటున్న హాస్టల్ భవనాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఇందులో యువ వైద్య ఇంటర్నులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మంటల తీవ్రతకు కొందరు లోపలే చిక్కుకుపోగా మరికొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు పై అంతస్తుల నుండి కిందకు దూకేశారు. దీంతో చాలామంది విద్యార్థులు మృత్యువాత పడ్డట్టు తెలుస్తుంది. విమానం నేరుగా ఇంటర్న్ డాక్టర్లు నివసిస్తున్న ఓ రెసిడెన్షియల్ హాస్టల్పై పడడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించి ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది. ఘటనా స్థలంలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ఓ వ్యక్తి తన బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు 4వ అంతస్తు నుంచి కిందకు విసిరేసినట్లు స్థానికులు తెలిపారు. అదే అంతస్తు నుంచి దూకిన ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. భవనంలో మంటలు వ్యాపిస్తుండడంతో చాలామంది కిటికీల నుంచి దూకడం కనిపించిందని వారు చెబుతున్నారు.
విమాన ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హుటాహుటిన అహ్మదాబాద్ బయలుదేరారు. వ్యక్తిగతంగా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. విమాన ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై మంత్రులు సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ప్రమాద ఘటన గురించి తెలిసి కలత చెందినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో దేశమంతా బాధిత కుటుంబాలకు తోడుగా ఉంటుందన్నారు. లండన్ గాట్విక్కు బయలుదేరిన విమానం ప్రమాదానికి గురైన ఘటనపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్ సానుభూతి తెలిపారు. బాధితులు వారి కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామన్నారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ఎమర్జెన్సీ టీం పనిచేస్తుందని చెప్పారు. అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఘటన మాటల కందని పెను విషాదమని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంది. మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నారని, ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. అసలు ప్రమాదానికి ముందు ఏం జరిగింది? నిపుణులు ఏమంటున్నారు? అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్ వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నం విమానం టేకాఫ్ అయింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు మేడ్ కాల్ చేసి ఏటీసీకి సమాచారం అందించారు. అక్కడికి సెకండ్ల వ్యవధిలోనే విమానం చెట్టును ఢీకొట్టి ఓ బిల్డింగ్పై కుప్పకూలిపోయింది. దాంతో దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. సాంకేతిక సమస్య తలెత్తిన సమయానికి విమానం 825 అడుగుల ఎత్తున ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్స్ కోల్పోయింది. క్రమంగా కిందకి కూలుతూ చెట్టును ఢీకొట్టింది. దీంతో విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దట్టమైన మంటలు, పొగలు వ్యాపించాయి. అయితే ఈ ఘటనను బట్టి చూస్తే అనేక పక్షులు ఢీకొట్టడంతో విమానం 2 ఇంజన్లు శక్తి కోల్పోయి ఉండొచ్చని ప్రాథమికంగా కనిపిస్తుందని సీనియర్ పైలట్స్ చెబుతున్నారు. పక్షులు ఢీకొట్టడంతో టేకాఫ్ సరిగా కాకపోయి ఉండవచ్చని వారు చెబుతున్నారు. పైకి వెళ్లాల్సిన విమానం ఒక్కసారిగా కిందకు దిగినట్లు ఫుటేజ్లో కనిపించిందని, అందుకే పైలట్ వెంటనే మేడే కాల్ ఇచ్చారని వారు విశ్లేషిస్తున్నారు. అయితే ఖచ్చితమైన కారణం మాత్రం దర్యాప్తులోనే తేలుతుందని పలువురు పైలట్లు చెబుతున్నారు. దీనిపై విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. సార్, ఈరోజు జరిగిన ఘోర విమాన ప్రమాదం, అసలు దీనికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది, దర్యాప్తు కొనసాగుతుంది. అసలు ప్రాథమికంగా ఏ రకంగా ఇది జరిగి ఉంటుంది అని అనుకోవచ్చు? ఏంది అంటే కొంత సమాచారం పక్షులు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, టేకాఫ్ సమయంలో సరైన ఏదైతే టేకాఫ్కి సంబంధించిన ఏవైతే ప్రికాషన్స్ తీసుకుంటారో అవి తీసుకోలేదని రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. మీరేమంటారు దీని గురించి? ముందు ఈ దుర్ఘటనలో మరణించినటువంటి వాళ్ళందరికీ కూడా సంతాపం, అదే విధంగా వారి కుటుంబాలకి సానుభూతి మనం తెలియజేయాలి. ఇది భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైనటువంటి ఉదంతం. ప్రపంచంలో ఇలాంటి పెద్ద ప్రమాదాలు జరిగినప్పటికీ మన దేశంలో ఈ విధంగా జరగడం అనేది ఇదే మొదటిసారి. అయితే దీనికి సంబంధించి బ్లాక్ బాక్స్
దొరకాలి. ఆ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత దానిలో ఏమి నమోదైంది అనేటువంటిది ముందుగా తెలియాల్సి ఉంది. దర్యాప్తు బృందాలు ఆల్రెడీ రంగంలోకి దిగాయి కనుక మనం ఉమ్, లేనిపోని అంటే ఆరోపణలు ఈ సందర్భంగా చేయడం సముచితం కాదు. ఎందుకు అంటే ఆ విమాన హిస్టరీ చూసినా, లేకపోతే దాన్ని నడిపినటువంటి పైలట్స్ చూసినా కానీ 8,000 గంటలకు పైగా నడిపినటువంటి సీనియర్ పైలట్, కో పైలట్ కూడా 1,100 గంటలకు పైగా నడిపినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అందువలన ఏం జరిగింది అనేటువంటిది మనం చూడాలనేది నా అభిప్రాయం. ఎవరి లోపం, పలానా వాళ్ళ లోపం, లేదా పక్షుల గురించి అనేక మంది చెప్తుంది ఏంటంటే, ఒక పక్షి ఢీకొంటే పక్షి చిన్నదైనప్పటికీ దాని యొక్క తీవ్రత 40 కిలోల ఆ, రాయి, బరువు ఉన్నటువంటి రాయి కావచ్చు, లేదా మరొక పదార్థంతో ఢీకొట్టినట్టుగా ఉంటుంది కనుక తీవ్రమైనటువంటి డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అది జరిగిందా, లేకపోతే సాంకేతిక పరమైనటువంటి లోపమా ఏమిటనేటువంటిది వెల్లడి కాకుండా కొన్ని అంటే ఇప్పటికే మీడియాలో రకరకాల ప్రచారాలు, రకరకాల ఆరోపణలు ఇటువంటివి వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక జర్నలిస్టుగా నేనైతే నిపుణుని కాదు, కానీ దర్యాప్తు విషయాలన్నీ కూడా స్పష్టమైన తర్వాత మాత్రమే మనకి ఒక పరిస్థితి అర్థమవుతుంది అనేది చెప్పగలను. సార్, విమాన ప్రయాణంలో 240 మంది ఉన్నట్లుగా, దాంట్లో మృతులు సంఖ్య అయితే సరిగా రావట్లేదు, కానీ ఆ మృతుల సంఖ్య అయితే చాలా వరకు ఎక్కువగానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు అయితే ఒకే ఒక వ్యక్తి బతికి బయటపడ్డట్టుగా కూడా విమానయాన సంస్థ తెలపడం అయితే జరిగింది. ఆ ఒకే ఒక వ్యక్తి బయటికి రావడం కాస్త సంతోషం కలిగించే అంశమైన విమాన ప్రమాదం కంటే దారుణమైన ఘటన ఏదైతే మెడికోలు నివసిస్తున్న హాస్టల్ మీద ఆ విమానం కూలడంతో అక్కడ పరిస్థితి చాలా దారుణంగా కలిచివేసే హృదయ విదారకమైన దృశ్యాలు అయితే అక్కడ సంభవించినట్టుగా తెలుస్తూ ఉంది సార్. ఆ వ్యక్తి భారతీయుడు, బ్రిటన్ లో స్థిరపడినటువంటి భారతీయుడు. అతనితో పాటు అతని బ్రదర్ కూడా విమానంలో ఉన్నారని, అయితే అతని పరిస్థితి కూడా తీవ్రంగానే ఉన్నదని, చెస్ట్ కి అదే విధంగా ఇతర శరీర భాగాలకి తీవ్రమైనటువంటి గాయాలు తగిలినట్లు వార్తలు వచ్చాయి. ముందైతే మొత్తం అంతా కూడా మరణించారని చెప్పేసి అధికారులు ప్రకటించారు. కానీ ఆ శిథిలాల్లోంచి ఈ క్షతగాత్రుడిని వెలికి తీసిన తర్వాత అధికారులు ప్రకటనని సవరించుకున్నారు. అతను కనీసం అతనైనా ప్రాణాలతోటి జీవించాలని మనం అందరం కోరుకున్నాం. మిగిలినటువంటి దాని గురించి చెప్పాల్సి వస్తే నిజానికి మాటలు రానటువంటి ఒక మహా విషాదంగానే దీన్ని మనం పరిగణించాలి. ఒక ఏదైతే ఆ హాస్టల్లో నివసిస్తున్న వారు ఒక వ్యక్తి వాళ్ళ బిడ్డను కాపాడడానికి అక్కడి నుంచి విసిరేయడము, అంటే ఎలాంటి సన్నివేశాలు అంటే ఒక మహిళ అక్కడి నుంచి కిందకి దూకేయడము, అక్కడి నుంచి కిందకి దూకి ప్రాణాలు పోగొట్టుకోవడము, ఇలాంటివి ఒక విమానం కూలిందా, ఒక బాంబు పేలిందా అన్నంతగా అయితే పరిస్థితి అక్కడ తయారైంది. విమానం కూలిన ప్రదేశంలో మనం విజువల్స్ చూస్తే సహజంగానే ఇలాంటి ఉదంతాలు అనూహ్యమైనటువంటి ఉదంతాలు. అది విమానాశ్రయానికి దగ్గరున్నటువంటి ప్రాంతం. రోజు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి అనేక విమానాలు ఆ ప్రాంతం నుంచి వెళ్ళటం అనేటువంటిది జనానికి అందరికీ తెలిసినప్పటికీ, ఆ విధంగా ఒక భవనం మీద విమానం కూలుతుందని, అది ఈ విధమైనటువంటి విషాదాన్ని తెస్తుంది అనేటువంటిది బహుశా ఎవరు కళ్ళలో కూడా ఊహించుండరు. అయితే అక్కడ ఒక మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్టల్ ఉన్నదని, దానిలో 20 మంది మృతి చెందారని మొదట వార్తలు వచ్చాయి. ఇప్పుడు నిజంగా వాళ్ళందరూ మృతి చెందారా, లేకపోతే ఇంకా ఎక్కువ తక్కువ అనేటువంటిది ఇంతవరకు నిర్ధారించలేదు. చాలా మంది గాయపడ్డారని, గాయపడినటువంటి వారికి చికిత్స చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మనం కూడా అదే కోరుకున్నాం. రెండోది, ఒక విద్యార్థులే కాకుండా ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా గాయపడ్డారా, ఈ వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఇప్పటికీ, అంటే ప్రమాదం జరిగి 1:30 ఆ టైంలో జరిగినప్పటికీ ఇప్పటికీ పూర్తి వివరాలు రాలేదనేది మనకు కనిపిస్తూ ఉంది. ఏమైనప్పటికీ మరణాలు
ఉండకూడదని మనం అందరం కోరుకోవాలి. అయితే సార్ ముఖ్యంగా మీరు అన్నట్లు అంటే ప్రాథమిక విచారణ ఇంకా జరగలేదు. అయినా కూడా ఈ విమాన మెయింటెనెన్స్‌కి సంబంధించి కొన్ని అనుమానాలు అయితే బయటకు వస్తున్నాయి. ఏంటి అంటే ముఖ్యంగా ఒక వ్యక్తి ఏదైతే ఆ విమాన ప్రమాదానికి ముందు జర్నీలో ఒక వ్యక్తి వీడియో నేను ప్రయాణించిన టైంలో వీడియో తీస్తున్నానని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ సమయంలో అక్కడ సాంకేతిక లోపం ముందుగానే ఉంది. ఎందుకు అనంటే అక్కడ ఏసీలు పని చేయకపోవడము, ఏదైతే ఆ టీవీలు ఏదైతే ఉన్న పరికరాలు కొన్ని చాలా వరకు పని చేయకపోవడం కూడా ఆయన వీడియో తీసి పెట్టడం జరిగింది. అంటే దీన్ని ఎలా చూడాలి? అంటే సాంకేతిక లోపం ముందుగానే ఉన్నట్టుగా మనం అనుకోవచ్చా? ఇలాంటి వాటన్నిటిని మనం వెంటనే నమ్మకూడదు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఆమ్, అది అంతర్జాతీయ రూట్లో ప్రయాణించేటువంటి విమానం అది. దానికి తగినటువంటి జాగ్రత్తలు అన్ని తనిఖీలు అవన్నీ కూడా చేస్తారు. అదేవిధంగా విమానాన్ని నడిపేటువంటి పైలట్లు, కో పైలట్లు, ఇతర సిబ్బంది కూడా వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. కొన్ని వాళ్ళు కూడా రొటీన్ గా చేసేటువంటి పరీక్షలు అవి చేస్తారు. అందుకని ఇలాంటి వీడియోలు లేకపోతే ఇలాంటి వాటిని మనం యాజ్ టీజ్ గా వాటిని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే అది ఆ విధంగా వీడియో తీసుకోవడానికి సిబ్బంది మామూలుగా అయితే అనుమతించరు. మనం కూడా చూసుకున్నప్పుడు. అందుకని ఆ వీడియో ఏంటి, అది ఫేక్ వీడియోనా లేకపోతే అనేటువంటిది మనం చూడాల్సి ఉంటుంది. సార్ మిగతా జర్నీలతో కంపేర్ చేస్తే ఫ్లైట్ జర్నీ అనేది చాలా సేఫ్గా భావిస్తారు. మిగతా ఏదైతే రోడ్ జర్నీ కావచ్చు, ఫ్లైట్ జర్నీ చాలా సేఫ్గా భావిస్తారు. అయినా కూడా తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉండడం ఎందుకు కారణం ఏమై ఉంటుంది? దీన్ని అంటే ఇంత టెక్నాలజీ తర్వాత కూడా ఇంకా ప్రమాదాలు జరుగుతూ ఉండడం వెనక ఏమైనా కారణాలు ఏమనుకోవచ్చు? దీన్ని ఏమైనా తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అంటే మీ అనుభవంలో చెప్పండి. ఇప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు బ్లాక్ బాక్స్ల ద్వారా అనేక సమాచారాలు మనకి గతంలో జరిగినటువంటి ప్రమాదాలన్నిటికీ వాటి హిస్టరీ ఉంది. అదేవిధంగా ప్రమాదాలు ఎలా జరిగినాయి అనేటువంటి దర్యాప్తులు ఉన్నాయి. ఆ దర్యాప్తులన్నింటినీ కూడా పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఆ ఆ విభాగానికి చెందినటువంటి నిపుణులు కావచ్చు, లేకపోతే టెక్నీషియన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా వాటి అనుభవాలను తీసుకొని విమానాల నిర్వహణ లేదా లోపాలని వాటన్నిటిని కూడా సరి చేయడం జరుగుతుంది. అందుకని దాన్ని మనమేమి తక్కువ అంచనా వేయకూడదు. కానీ అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగినప్పుడు లేదా మానవ తప్పిదాలు కూడా కొన్ని సందర్భాల్లో జరగవచ్చు. వీటన్నిటికీ మించి పక్షులు ఢీకొట్టడం అనేటువంటిది కూడా అది ఎవరు ఊహించేటువంటిది కాదు. పైలట్లు ఊహించరు, లేకపోతే ఇతర వైమానిక సంస్థల సిబ్బంది కూడా ఊహించేటువంటిది కాదు. అందుకని ప్రతి కేసుని మనం విడివిడిగా చూసినప్పటికీ మొత్తం జరిగినటువంటి ప్రమాదాలన్నింటినీ ఒక దగ్గర పెట్టుకున్నప్పుడు కొన్ని ట్రెండ్స్, ధోరణులు అనేటువంటివి మనకి కనిపిస్తాయి. ఆ ధోరణులని అవాయిడ్ చేయడానికి సాంకేతిక నిపుణులు కానీ లేదా పైలట్లు కానీ విమానయాన సంస్థలు కానీ చేయాలి. ఆ విధంగా చేయాలటం తప్ప పర్టికులర్ గా ప్రతి విమానానికి ప్రమాదం ఉంటుందని చెప్పలేము, అలాగని ఉండదు అని కూడా మనం చెప్పలేనటువంటి స్థితి. విమానం అయినా లేకపోతే రైలు అయినా లేకపోతే రోడ్డు మార్గంలో ప్రయాణించేవైనా కానీ అనేకమైనటువంటి కారణాలతోటి ప్రమాదానికి గురి కావడం మనం చూస్తున్నాం. అందుకని ఇటువంటి సందర్భాల్లో ఆ హిస్టరీని చూసి ఆ సాధారణంగా అన్ని ప్రమాదాల్లో జరిగినటువంటి లోపాలని గుర్తించినప్పుడు మెయింటెనెన్స్ సిబ్బంది అనేటువంటి వాళ్ళు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. ఆ మెయింటెనెన్స్ సిబ్బంది సరిగ్గా వ్యవహరిస్తే సేఫ్ గానే ఉంటుంది. లేదు ఏదన్నా చిన్న చిన్న పరికరాలు పనిచేయకపోయినా పర్లేదులే, ఏం కాదులే అని చెప్పేసి మనం వాహనాల విషయంలో అదే చూస్తుంటాం. ఇప్పుడు బస్సు డ్రైవర్లు లేదా స్కూల్ బస్సుల డ్రైవర్లు లేకపోతే ఆర్టీసీ బస్సులు కానివ్వండి, సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోతే నడిపేసేయండి, మీరు తర్వాత ఏదైనా ఉంటే చూసుకున్నాను జాగ్రత్తగా నడపండి అని చెప్తే ఫోర్స్ చేస్తారు డ్రైవర్. కానీ విమానాలు అట్లా కాదు. అయినప్పటికీ అటువంటి పరిణామాలు కూడా విమానాల్లో కూడా ఏమైనా జరుగుతున్నాయా అనేటువంటిది చూడాల్సి ఉంది. ఈ విమానం ఎట్లా జరిగింది అనేది మనకి దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే ఒక స్పష్టత వస్తుంది.
సార్, ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తు సంస్థకి దీనికి సంబంధించి కారణాలు ఏంటి అని తెలుసుకోవడానికైతే దర్యాప్తు ప్రారంభమైనట్లుగా అయితే తెలుస్తూ ఉంది. దానికి ఎయిర్ ఇండియా కూడా మేము దానికి సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో విదేశీ ప్రయాణికులు ఉండడం అనేది కూడా చూడాలి. అంటే విదేశీ ప్రయాణికులు ఉండడం వల్ల విదేశీ దేశ ఆ సంస్థలు ఏమైనా ఇన్వెస్టిగేషన్కి చేసే అవకాశం ఉంది. అంటే విదేశీ ప్రయాణికులు దృష్ట్యా ఎలా చూడాలి మనం దీన్ని? విదేశీ ప్రయాణికుడైనా స్వదేశీ ప్రయాణికుడైనా అది మన దేశానికి చెందినటువంటి ఎయిర్ ఇండియా విమానం. ఆ ఎయిర్ ఇండియా విమానంలో అది విదేశాలకు వెళ్ళేటప్పుడు ఎవరైనా దాంట్లో ప్రయాణిస్తారు. అందుకని బాధ్యత మొత్తం కూడా వాళ్ళ రక్షణ బాధ్యత లేదా సురక్షితంగా చేర్చేటువంటి బాధ్యత కూడా ఏ ఎయిర్లైన్స్ సంస్థ అయితే నడుపుతుందో అదే చూస్తుంది. ఇప్పుడు కూడా టాటా ఎయిర్లైన్స్ వాళ్ళు ప్రతి మృతుని కుటుంబానికి ₹1 కోటి పరిహారం ప్రకటించినట్టుగా వార్తల్లో వచ్చాయి. ముందే వార్తల్లో చూశారు. అదేవిధంగా ఇతరతర పరిహారాలు కానీ లేదా బీమాలు కానీ ఇటువంటివన్నీ కూడా ఉంటే అవి అదనంగా వాళ్ళకి వస్తాయి కుటుంబాలకి. ఏమైనప్పటికీ పోయిన ప్రాణాలు రావు కానీ దగ్గర సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఆ మేరకు ఆర్థిక సాయం జరుగుతుంది. అది కొంత ఊరట తప్ప మొత్తం ఊరట అనేటువంటిది మనం ఎప్పుడు చెప్పలేం. ఏ ప్రమాదం అయినా అంతే. అందుకని విదేశీయులు ఉన్నారు కనుక ఇప్పుడు బ్రిటన్ వాళ్ళు మేము దర్యాప్తు జరుపుతాము లేదా మాకు తెలిసినటువంటి సమాచారం ఏదైనా ఉందంటే ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు కుట్రకోణం ఏమైనా ఉందా లేకపోతే ఎవరని. అటువంటి ఏదైనా కనుక ఉండేట్లయితే బ్రిటన్ కావచ్చు లేదా పోర్చుగీస్ కావచ్చు కెనడా వాళ్ళు, ఎందుకంటే ఆ దేశాలకు చెందినటువంటి పౌరులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళకి తెలిసినటువంటి సమాచారం కానీ అట్లాంటి ఏమైనా ఉంటే దర్యాప్తు సంస్థకి అందజేయచ్చు. లేదు ఆ కోణంలో కనుక దర్యాప్తు జరిగితే మన ప్రభుత్వం కూడా మొత్తంగానే అన్ని దేశాలకి అప్పీల్ చేయొచ్చు. ఏదైనా ఇటువంటి సమాచారం ఉంటే తెలియజేయము, అదేమి తప్పేమి కాదు. కానీ ప్రత్యేకించి వాళ్ళుగా వచ్చి బ్రిటన్ మా వాళ్ళు ఉన్నారు కనుక మేమే సొంతంగా దర్యాప్తు చేస్తాము అనేటువంటి పరిస్థితి అయితే ఉంటుందని నేను అనుకోను. అలాంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే మన దర్యాప్తు మీద విశ్వాసం లేకపోతే లేదా మన దర్యాప్తు ఏదన్నా మూసిపెట్టడానికి దాచిపెట్టడానికి ప్రయత్నిస్తుంది అనేటువంటి అనుమానం వచ్చినప్పుడు అలాంటి సమస్యలు తలెత్తుతాయి తప్ప ఇప్పుడైతే అటువంటిది పరిస్థితి ఉందని నేనైతే అనుకోవట్లేదు. సార్, విమాన ప్రమాదాలు చాలానే జరిగాయి. కాకపోతే ముఖ్యంగా మన దేశానికి సంబంధించిన ఎయిర్లైన్స్ ప్రమాదాన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలకి దీనికి ఎలా చూడాలి? అంటే మన దేశ ఎయిర్లైన్స్కి సంబంధించి భద్రతా ప్రమాణాల దృష్ట్యా, అంతర్జాతీయ ప్రమాణాల దృష్ట్యా మన దేశ ఎయిర్లైన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించి ఎలా చూడాలి ఈ ప్రమాదాన్ని? మన హైదరాబాదు పక్కనే ఉన్నటువంటి దుండిగల్ మనకు తెలిసిందే. అది పైలట్లకి లేదా విమాన శిక్షణకి ఇచ్చేటువంటి విమానాలు, చిన్న విమానాలు. అవి అప్పుడప్పుడు కూలిపోవటం, ఎందుకు కూలిపోయినాయి ఏమిటి, పైలట్లు లేదా అందులో ఉన్నటువంటి వాళ్ళకి మరణించడం ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. అందుకని ఏ విమానం అయినా, చిన్న విమానం అయినా పెద్ద విమానం అయినా కానీ అంతర్జాతీయ ప్రమాణాల్లో వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. అటువంటి అయితే ఒకటి సాంకేతిక పరమైనటువంటి జాగ్రత్తల్లో ఎలాంటి లోపం ఉండదు. ఆ విమానాలు లేకపోతే వాటిలో ఉండేటువంటి సౌకర్యాలు అలాంటి వాటిల్లో మన దేశంలో ఉన్నటువంటి విమానాలకి లేదా ఇతర ఐరోపా అమెరికా దేశాల్లో ఉండేటువంటి విమానాలకి కొన్ని తేడాలు ఉంటే ఉండొచ్చు తప్ప సాంకేతిక భద్రతా పరమైనటువంటి లోపాలన్నింటినీ కూడా ఒకే విధంగానే ఉంటాయి తప్ప వేరే ఉండవు. సౌకర్యాలు వేరు, భద్రతా పరమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలు వేరు. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ సార్. సో అయితే ఈరోజు జరిగిన ఘోర విమాన ప్రమాదం అయితే భారతదేశాన్ని, ప్రపంచాన్ని కూడా కలిచివేసిందని చెప్పుకోవచ్చు. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి ఒకే వ్యక్తిగా అయితే ఇప్పుడు అధికారికంగా ప్రకటన వెలువడింది. ఏదైతే ఆ ప్రమాదంలో ఉన్న వ్యక్తులు చాలా వరకు సురక్షితంగా బయటపడాలని అయితే మనం కోరుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ కూడా మొదలైంది. దీనికి గల కారణాలు ఏంటి అనేది కూడా త్వరలోనే వెలువడే అవకాశం కూడా ఉంది.